స్టార్ మహేష్ బాబు 29వ మూవీ రిలీజ్ డేట్ వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ సినీ సునామీ వస్తుందా లేదంటే 2027 సమ్మర్ కే వస్తుందా అనేది ఈ నెల 21న వచ్చే అనౌన్స్మెంట్ తో తేలుతుంది. 2 భాగాలు కాదు 4 గంటలతో సింగిల్ సినిమాగా ఈ మూవీ వస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో ఏది నిజమో ఈ నెల 21న జరిగే ప్రెస్ మీట్ లో తేలబోతుంది. అయితే 55,000 థియేటర్స్ లో విడుదలవుతున్న తొలి ఇండియన్ మూవీగా ఈ సినిమా ఒక్కరోజు అన్ని థియేటర్స్ లో ఆడినా 10,000 కోట్లకు పైనే వసూళ్లొచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే మహేష్ బాబు రాజమౌళికి కాదు మిగతా హీరోలకి పండగొచ్చే ఛాన్స్ ఉంది. బాహుబలి పుణ్యమాని నార్త్ మార్కెట్ కి రోడ్లు పడ్డాయి. తర్వాత ఎన్టీఆర్, చరణ్, బన్నీ, కన్నడ స్టార్ యష్ ఇలా అంతా బాలీవుడ్ మార్కెట్ మీద దాడి చేశారు. హిందీ సినిమా కొంప ముంచారు. ఇప్పుడు రాజమౌళి పుణ్యమాని హాలీవుడ్ మార్కెట్లోకి రోడ్డు పడుతోందా? అమెరికన్, యూరోపియన్ మార్కెట్ ని తెలుగు సినిమా కొల్లగొట్టేలా ఉందా? హావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీతో బ్రహ్మాండం బద్దలయ్యే పరిస్థితులు రాబోతున్నాయి. ఒకడొచ్చి రోడ్డేస్తే తర్వాత అంతా రోడ్డు రోలర్లు కార్లేసుకొని వెళ్ళినట్టు బాహుబలి వచ్చాకే తెలుగు సినిమా దాడి బాలీవుడ్ మార్కెట్ మీద పెరిగింది. ఏకంగా హిందీ సినిమాలే ఆడలేనంతగా తెలుగు సినిమాలే బాలీవుడ్ మార్కెట్ని కబ్జా చేశాయి. ఏ క్షణాన బాహుబలి వచ్చిందో కానీ ఆ సినిమాని టేస్ట్ చేసిన నార్త్ ఇండియన్స్ సౌత్ సినిమాకు, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకు అడిక్ట్ అయిపోయారు. దెబ్బకే బాహుబలిని చూసిన జనం బాహుబలి 2తో టాలీవుడ్కి ఫిదా అయ్యారు. అంటే వెంటనే పుష్ప, కార్తికేయ 2, మేజర్ ఇలా పావు డజన్ తెలుగు సినిమాలు హిందీ మార్కెట్ని కొల్లగొట్టేశాయి. ఆ ప్రాసెస్లో కన్నడ మూవీ కేజీఎఫ్ 2కి కూడా బాలీవుడ్లో ఎంట్రీ దొరకటమే కాదు, అక్కడ బాక్సాఫీస్ షేక్ అయ్యే పరిస్థితులు వచ్చాయి. కాంతారా, పొన్నియిన్ సెల్వన్, విక్రమ్, లియో ఇలా ఇన్ని సౌత్ సినిమాలకు నార్త్లో భారీ వెల్కమ్ దొరికిందంటే బాహుబలితో రాజమౌళి నార్త్కు వేసిన రోడ్డే కారణం. అలా రాజమౌళి నార్త్ గోడలు బద్దలు కొట్టాక హిందీ సినిమా బతికి బట్టకట్టలేనంతగా తెలుగు, కన్నడ, తమిళ సినిమాలు నార్త్ మార్కెట్ని కొల్లగొట్టాయి. ఓటీటీలో మలయాళ మూవీలు దుమ్ము దులిపేస్తున్నాయి. మొత్తంగా బాలీవుడ్ దుకాణం మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. కట్ చేస్తే ఇప్పుడు రాజమౌళి కన్ను హాలీవుడ్ మీద పడింది. పాన్ వరల్డ్ మూవీ తీస్తున్న తను SSMB 29 ప్రాజెక్టుతో హాలీవుడ్కి రోడ్డేస్తే అక్కడ ఈ మూవీ దుమ్ము దులిపితే ఇక డజన్ల కొద్దీ తెలుగు సినిమాలు క్యూ కడతాయి. సో 2027 మార్చిలో సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ రిలీజ్ అయ్యి అక్కడ రికార్డులు క్రియేట్ చేస్తే ఆ తర్వాత క్యూలో దేవర 2 ఉండే ఛాన్స్ ఉంది. అది ఈ ఏడాది ఎండింగ్ మొదలైన 2027లో రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక సుకుమార్తో చరణ్ చేయబోయే సినిమా కూడా 2027 ఏడాది మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దానికి రాజమౌళి వేసే రోడ్డు మీద దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ తీసే స్పిరిట్ కూడా 2027లో వస్తే కనుక పాన్ ఇండియా మీద తెలుగు సినిమాలు దాడి చేసినట్టే. పాన్ వరల్డ్ మార్కెట్ మీద తెలుగు మూవీలు దండెత్తే ఛాన్స్ ఉంది. ఆ లిస్టులోనే దేవర 2, సలార్ 2, కల్కి 2, స్పిరిట్తో పాటు సుకుమార్, చరణ్ మూవీ కూడా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఇవన్నీ జరగాలంటే పాన్ ఇండియాన బాహుబలి ఊపినట్టు పాన్ వరల్డ్ మార్కెట్ని సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ కుదిపేయాలి మరి.